రెండేళ్ల పాలనలో చంద్రబాబు అన్ని వర్గాలను వంచిందే కాకుండా వాటిపై ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడం సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం పరిపాటిగా మారిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ల పాలన పూర్తయినా సూపర్ 6 లో ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదని, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాండ్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన మెగా డిఎస్సీ వెనుక జరిగిన కుంభకోణంలో ప్రభుత్వం ఇరుకున పడిందని, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కి పాలన చేతకాకనే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్నారని, చేతనైతే విభజన హామీల అమలుకు ప్రయత్నించాలని వంగవీటి నరేంద్ర హితో పలికారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన చేసినటువంటి వాగ్దానాలు మనందరం చూసాం. ఆయనకి తోడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మరి ఆయన కూడా ఇటు మేనిఫెస్టోకి సంబంధించి ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ఆయన సొంతగా కొన్ని వరాల వర్షాలు కురిపించారు. ఎక్కడెక్కడ ప్రాంతాలకు వెళ్ళినా కానీ ఆ యొక్క నియోజకవర్గాల్లో జరిగింది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మేమందరం ఈ గత 2 సంవత్సరాలుగా ప్రశ్నిస్తుంటే ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్? ఎప్పుడైనా కానీ మీరు సూపర్ 6 అమలు చేశారా? నిరుద్యోగ భృతి ఏమైంది? 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా మీరు ఇస్తానన్నటువంటి నెలకి 1500 రూపాయలు ఏమైంది? అమ్మ ఒడి ఏమైంది? ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నట్టే వాళ్ళు వెంటనే మీ యొక్క హయాంలో శాండ్ మాఫియా జరిగింది,